అసలు విషయాల్లోకి వెళ్ళిపోతే ఆత్రేయపురం అనగానే మనకేం గుర్తొచ్చేస్తుందండి? నోట్లో వేసుకోగానే ఇట్టాగే కరిగిపోయే లేలేత పూతరేకులే కదమ్మాయి. హా, ఇప్పటిదాకా పూతరేకుల గురించి చెప్పుకున్నారేమో గాని ఇక నుంచి ఆత్రేయపురం అంటే డ్రాగన్ పడవలు కూడా గుర్తొచ్చేస్తేలే. డ్రాగన్ పడవలంటే ఆ చైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన కొత్త రకం స్వీటా? కాదబ్బాయ్, నువ్వెప్పుడైనా కేరళ వెళ్ళావా? అక్కడ పడవ పందాలు చూసావా? అట్లాంటి పడవ పోటీలు అన్నమాట. అవి డ్రాగన్ షేప్లో ఉంటాయి కాబట్టి డ్రాగన్ పడవలు అంటారు అనుకో. నువ్వు ఇంకా చిన్నపిల్లడివి కదా, నీకు తెలదలే. నేను చిన్న పిల్లోడిని ఏంటమ్మాయి, పెళ్లి చేసుకుని ఉంటే. అక్కడితో ఆపేసి మంచి పని చేసావు. పదా ఓసారి ఆత్రేయపురం వెళ్ళి ఆ సీన్లు కూడా చూసొచ్చేద్దాం మరి. హాయ్. కేరళలోనే ఇన్నాళ్ళు డ్రాగన్ పడవల పోటీలు జరిగేవి. అక్కడ ఈ పోటీలు చాలా ఫేమస్. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ రేస్ జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పోటీలు నిర్వహించింది. వీటిలో ఈ డ్రాగన్ పడవ పోటీలు ఆసక్తిని రేకెత్తించడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆత్రేయపురం అంటే పూతరేకలకు ప్రసిద్ధి. అలాంటి ప్రాంతం ఈ సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు సాహస క్రీడలకు వేదికైంది. ఈ డ్రాగన్ పడవ పోటీలో తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన 22 జట్లు పాల్గొన్నాయి. కేరళ తర్వాత ఇక్కడ ఆత్రేయపురంలో ఇలాంటి పడవ పోటీలు చూడటం నిజంగా ఒక అద్భుతమేనని జనాలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహించింది. గ్రాండ్ సక్సెస్ అయింది. చూపర్లను ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు తరలివచ్చారు. కేరళలోని పడవ పందాల తరహాలో బొబ్బలంక అమలాపురం సాగునీటి కాలువలో ఈ పోటీలు జరిగాయి. తొలి రోజు ఈత, రంగవల్లుల పోటీలు మరియు ఫుడ్ ఫెస్టివల్తో సందడి చేసిన ఆత్రేయపురం ఆ తర్వాత పడవల పోటీలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.